హలో ఫ్రెండ్స్, మొరట కాలే యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్పిటి రాజాను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాము. ఈ ఎద్దు ఎక్కడుందంటే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో ఉంది. ముందుగా ఎద్దు యొక్క యజమానిని కనుక్కుందాం. బ్రో, మీ పేరు? బ్రో శశి. మీ ఎద్దు పేరు? ఎన్పిటి రాజా. ఎన్పిటి రాజా అని ఎందుకు పెట్టినారు బ్రో? అదేంటి, మా ఊరు పేరు నెల్లిపట్ల కాబట్టి ఎన్పిటి రాజా అని పెట్టినాము. ఇప్పుడు వచ్చేసి శివనాగేంద్ర అని పిలుస్తాం. ఎన్పిటి రాజా. ఎన్పిటి రాజా గ్రూప్స్. ఎద్దు పేరు వచ్చేసి శివనాగేంద్ర అని పిలుస్తాం. బ్రో, మీరు ఈ ఫీల్డ్కి ఏ ఇంట్రెస్ట్ వచ్చినారు సార్? అంటే చిన్నప్పటి నుంచి అదొక పిచ్చిలాగా జల్లికట్టు అంటే, దాని ద్వారా ఆ ఎద్దులు అంటే కొంచెం ఇష్టం ఎక్కువ, దాని ద్వారా వచ్చినాం. మీ ఎద్దు ఎన్ని ఈదులకి వేసినారు? ఒక 20 వేసింటాం, ఒక 20 ఈదులకి వేసింటాం. ఎన్ని ప్రైజులు కొట్టిందో? ఒక 15 దాకా కొట్టింది. మీకు నచ్చిన వీధి దాంట్లో? కొలమాసంపల్లి. అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజులు ఎక్కడ కొట్టినారా? కొసవన్ పుత్తూరు. ఆ ఈదులో ఒకసారి వచ్చేసి రిటర్న్ అయిపోయింది. అందుకనేసి ఆ ఈదులోనే ప్రైజ్ కొట్టాలనేసి మళ్ళీ అదే ఈదులో ట్రైనింగ్ ఎక్కువ ఇచ్చి అదే ఈదులో ప్రైజ్ కొట్టినాం. మళ్ళీ దానికి ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఫుడ్ అంటే నార్మల్గా డైలీ వర్కౌట్స్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫుడ్ వేస్తాం ఫిట్గా ఉండేదానికి. అప్పుడప్పుడు వారానికి టూ టైమ్స్ స్విమ్మింగ్ చేపిస్తాము. వారానికి 2 టైమ్స్ రన్నింగ్ చేపిస్తాం. ప్రాక్టీస్ ఎలా చేపిస్తారు? అదే ప్రాక్టీస్ అంటే ఒక మంచి రోడ్డు చూసుకొని డైలీ అక్కడ, డైలీ అంటే డైలీ ఉండదు, వారానికి ఒక 2 రోజులు అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం వదిలి. మీరు వీధి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే స్ట్రైట్గా ఉండాలి, జనాల లోపల ఉంటే ఎద్దు బాగా పోతుంది అనేసి అక్కడికి సెలెక్ట్ చేసుకున్నాం. నా ఎన్పిటి రాజా హిస్టరీ కొంచెం చెప్పండి. మేము ముందు పాత ఎద్దు ఒకదాన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో పడుకొచ్చినాం, పుంగనూరు దగ్గర, చౌడపల్లి దగ్గర. అక్కడ వాళ్ళు ఆ ఎద్దును వదిలినాము, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అక్కడ వచ్చిందన్న ఈ ఎద్దు ఉన్నదన్నా, ఓకే మా ఊర్లో కొంచెం ఇదిగా ఉన్నది, మీరు వచ్చి తీసుకోమో నా ఫ్రెండ్ చెప్పినాడు. అక్కడ పోయి కొనుక్కొచ్చినాం ఎద్దుని. పట్టుకొచ్చిన వెంటనే ఫస్ట్ ఇది వచ్చిందన్న నిమ్యం బొట్లో వేసినాము. నిమ్యం బొట్లో 2 పులీలో పోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇరంగాడులో వేసినాము, ఒక 43వ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ మాకు తెలియకుండా వదులుతా ఉన్నాము. బిర్రేసి బిర్రు లేకుండా తెలియకుండా వదిలి మళ్ళీ బిర్రు లేకుండా వదిలినాము. నీదిలో అంతా మళ్ళీ ఖచ్చితంగా ప్రైజ్ ఉంది. నెక్స్ట్ ప్రైజ్ అంటే కొలమాన్పల్లో 8వ ప్రైజ్ కొట్టింది. ఇక్కడే మళ్ళీ శ్రీరంగరాజపురంలో 13వ ప్రైజ్ కొట్టింది. కొసవన్ పత్తూరులో వచ్చిందన 42వ ప్రైజ్ కొట్టింది. అక్కడ ప్రైజ్లు ఆడాడ కొడతాను బ్రో. అంటే రేపు వీధికి వేస్తామనగానే ఎద్దు ఈరోజే మూమెంట్ తెలిసిపోతుంది మాకు. దాంట్లో మెయిన్ రిజల్ట్ ఏమైందంటే బిర్రు లేకుండా వదులుతాం మేము. ఎవరిని ఏమందో, ఎవరు పట్టుకున్నా సరే వీధిలో ఎవరిని కానీ ఏమందో పోతుంది, బిర్రు లేకుండా పోతుంది. మాకు అదే మంచి పేరు ఎద్దుకంటే. ఇంటికి ఎలా ఉంటుంది? ఇంటికాడ మా భార్య, మా అమ్మ అందరూ మేపుతుంటారు. ఎవరిని ఏమంది, పిల్లలు పట్టుకున్నా కూడా ఏమందో. వీధిలో పోతే మాత్రం వదిలేటప్పుడు మాత్రం కొంచెం ఆగ్రహం చేస్తుంది. మిగతా వదిలేనాక లాస్ట్లో ఎవరు పట్టుకున్నా కానీ ఏమీ అందో, పిల్లవాళ్ళు కానీ ఎవరైనా పట్టుకొని ఏమీ అందో. లాస్ట్లో ఎవరు పట్టుకుంటారు నా ఎద్దుని? ఎవరైనా పట్టుకుంటారు. మా ఫ్రెండ్ శశి ఉన్నాడు, శశి వెళ్ళినా పట్టుకుంటాడు. ముస్తు ఎవరు వెళ్ళినా మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు మా కూడా ఎద్దును వదిలేదానికి వస్తారు. వాళ్ళు ఎవరు వదిలినా వెళ్ళినా పట్టుకుంటారు. తాళ్ళు లేకుండానే వదులుతాం ఎద్దుని. స్పెషల్ ఏమంటే పై అక్కడ ఎవరైనా కానీ పేరు పెట్టి పిలిచినారంటే మా ఎద్దును వదిలేకి వచ్చిన వాళ్ళు నిలుచుకొని ఇస్తుంది. ఎవరైనా పట్టుకున్నా ఏమి కానీ అందు. ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు వస్తుంది అట్టా బాడికి అవంతా వచ్చిందన్న ఒక 10,000 నుంచి 15,000 దాకా వస్తుంది. అంటే మాకు కూడా వచ్చే ఫ్రెండ్స్ అంతా వస్తారు కాబట్టి మాకు ఖర్చే వస్తుంది. వేరే వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చి వదులుకుంటా అంటారు, మేము అవంతా లేదు. మా ఫ్రెండ్స్ ఒక 15 మంది దాకా వస్తారు. మేము హ్యాపీగా పోయి వదిలేసి హ్యాపీగా వచ్చేస్తాం. మేమే ఖర్చు గిర్చి ఏమన్నది అదే ఈదికి బాడికి ఇవి అవి అంతా ఒక 15,000 వస్తుంది ఒక ఖర్చు. ఫుడ్డు, వెళ్ళి రావడము, ట్రావెల్ చేయడము, అది ఇది బాడికి అంత. ఇంతకు ముందు పండుగలు బాగున్నాయా? ఇప్పుడు క్యూ పద్ధతులు ఉన్నాయి కదా, ఈ పండుగలు బాగున్నాయా? క్యూ పద్ధతులే బాగున్నాయి. కానీ క్యూ పద్ధతి బాగున్నా కానీ ఊరు వాళ్ళు పండగ చేస్తారు కదా, ఆ పండగ అనేది డబ్బుల కోసం ఆశించకుండా పండగలాగా చేయాల. డబ్బుల కోసం ఆశించబడితే నువ్వు ఆ ఎద్దుకు ప్రైజ్ చేయాలనుకుంటున్నావు, ఆ ఎద్దుకే ప్రైజ్ ఇచ్చేయి. మా ఎద్దుకి ఎన్నో ఈదులో మోసం జరిగినది, కానీ మేము ఏడ ఇది అనుకోలేదు. మన వాళ్ళే మనకు మోసం చేస్తారు. అందరూ డబ్బుల కోసం ఆశించే వాళ్ళు అయితే పండగలు చేయకూడదు. ఎవరైనా సరే డబ్బుల కోసం పండగ చేయాలి. మన ఊరిలో యా ఎద్దు వచ్చిన చిన్న ఎద్దు పెద్ద ఎద్దు ఆ ఎద్దుని కాకుండా బాగుపోయే ఎద్దుకు ప్రైజ్ లేదని పండగలు చేయాలి ఎక్కడన్నా కోరుకుంటా ఉన్నాను నేను. 2025లో మీరు ఎలాంటి బాగా పోవాలని కోరుకుంటా ఉన్నాను. అన్ని పండగలు బాగా జరిగి రీడింగ్లు బాగా ఎత్తే అన్ని ఎద్దులకి మంచి ప్రైజ్లు ఇవ్వాల. పోయే ఎద్దుని రీడింగ్ తప్పెత్తేది, పవన్ ఎద్దు పెద్ద ఎద్దుని రీడింగ్ ఎత్తేది, ఏదో వేరే ఎద్దుని రీడింగ్ ఎత్తకుండా అట్లా చేయకుండా అన్ని ఎద్దులకి బాగా రీడింగ్ ఎత్తి పండగ చేయాలని కోరుకుంటాను. నీ పేరునా? ముస్తఫా, ఎన్పిటి రాజా ఓనరు. నేను ఇంకో బాలాజీ అనేసి పార్ట్నరు.
వాళ్ళిద్దరు కలిసి నా దగ్గరే ఉంది ఎద్దు, నేనే మేపుతాను. 2025లో ఎట్లా ఉండాలంటే 2 రౌండ్లు పెట్టాలా. నెక్స్ట్ ఇంకోటి ఏమరా అంటే ప్రైజులు ఒక 100 ప్రైజులు దానికి పెట్టాలా. అట్ట డబ్బులు తగ్గియాలా. మరీ దారుణంగా ఉంది అట్ట డబ్బులు. 50,000 పెడితే 3,000 పెట్టేస్తాను, అట్లా లేకుండా మినిమం 50,000 పెడితే 1,50,000, 70,000 పెడితే ఒక 2,000 ఆ మధ్య పెట్టుకొని 2 రౌండ్లు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఎద్దులో నచ్చిన గుణం చెప్పండి. నాకు ఎద్దులో వచ్చిన గుణము బిర్రు లేకన్నా వదులుతారు. మా ఫ్రెండ్సే పోతారు వదిలేకి, ఎవరిని ఏం చేయదు, బిర్రు లేకన్నా వదులుతారు. అదే నాకు నచ్చింది ఎద్దులో. வருகின்ற காலை 23 நம்பர் காலை ஆந்திரா எம்பிடி ராஜா சந்தனக்காட்டி ராஜா எம்பிடி ராஜா பல நகரங்களில் பல தெருகளில் பல வீதிகளில் பல மந்திகளில் பல பிரயோஜன காலை எம்பிடி ராஜா மந்திலே லெப்டே மந்திலே லெப்டே ஆசை விருந்தா தைரியம் விருந்தா சக்தி விருந்தா நெஞ்சில் துரு விருந்தா ఓర్కై ఇల్లైనా வெளியே போய் வேடிக்கை பாடு. ఎన్పిటి రాజా గురించి కొన్ని మాట్లాడతాను. ஆந்திரா மாநிலம் நெல்லிப்பட்ட சிங்கார வீதியில் என்பிடி ராஜா ஆந்திராவின் சரித்திர நாயகன் கொலமாசனப்பள்ளி சிங்கார வீதியில் பரிசு பெற்ற மாடு, ஆந்திராவின் அதிரடி பேட்ஸ்மேன், அப்பப்பா பல பெருமைக்கு சொந்தக்காரன், பல ஊர்களில் பல கிராமங்களில் பல தெருக்களில் பரிசு பெற்ற மாடு, ஆந்திரா மாநிலம் என்பிடி ராஜா. ராஜா அப்பப்பா சந்தனகட்டின் ராஜா என்பிடி ராஜா உடுத்தள்ளிற மாட்டை, ஆந்திராவின் அதிரடி பேட்ஸ்மேன் అబ్బా. ఆంధ్ర యాంకరింగ్ హేమగిరి గారు ఒక మంచి సూచన ఇస్తారు. ఎంపీటీ రాజా అనే ఎద్దు ఊరు పేరు అనేది ఎంపీటీ రాజా, ఈ నెల్లిపట్ల. దానివల్ల అనేసి ఎంపీటీ రాజా అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చి ఎద్దు దగ్గరికి ఎవరు వచ్చినా ఏమందు, వెనకాలకు పోయిన తనేది పిల్లోళ్ళు వచ్చినా ఏం చేయదు, అట్లా ఉండదు, బాగుంటుంది ఎద్దు. వీధిలో వదిలేనప్పుడు కొంచెం భయం పెట్టిస్తుంది జనాల్ని, కానీ వదిలేనాక ఎవరు పట్టుకున్నా నీట్గా వస్తుంది, అందరితో కూడా ఉంటుంది. బిస్సు క్లిబ్బు లేకుండా పోతుంది, తాడు వేయకపోయినా పట్టుకోవచ్చు ఈజీగా. ఎద్దంతా ఎవరిని ఏమందో బాగుంటుంది. పండగలు జరిపే వాళ్ళకి ఎట్లా అంటే నీట్గా పండగ చేయాలి, దడి అనేది నీట్గా కట్టాలి, సందులుగా లేకుండా కడతారు. నీట్గా దడి కట్టి అరువుగా ప్రైజులు పెట్టి ₹1,00,000 పెడతారు, దానికి అట్టే ఎక్కువ పెడుతున్నారు. తగ్గించి పెట్టి నీట్గా పండగ జరపాలని కోరుతున్నాము. ఇప్పుడు మైక్లో ఎన్పిటి రాజా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎన్పిటి రాజా అని మైక్లో అలో చేసిన వెంటనే బయట పక్కలో అంతా దడి పక్కలో అంతా కూర్చో ఉంటారు కదా, వాళ్ళంతా ఏకంగా వచ్చి దడి లోపల వచ్చి నిలబడుకుంటారు. అప్పుడు వాళ్ళు వస్తా అంటే నాకు ఆనందం, చాలా ఆనందంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది నాకు అయితే. ఆంధ్ర నరసింహ ఎక్స్ప్రెస్ ఓనర్ ఇప్పుడు ఎన్పిటి రాజా గురించి 2 మాటలు మాట్లాడతారు. నేను ఎన్పిటి రాజా అంటే కొంచెం చాలా ఇష్టము. నాది కూడా నరసింహ ఎక్స్ప్రెస్ ఎద్దు ఉంది. అయినా కూడా నా ఫ్రెండ్ ముస్తూ వాడు ఎద్దేస్తాడంటే వానికంటే ముందు మేమే ఉంటాము. అది నరసింహ కంటే నరసింహ తర్వాత ఎన్పిటి రాజా. లేకుండా వదులుతాము. ఇంకోటి బిర్రు లేదు, క్లిబ్బు లేదు, తాళ్ళు లేకుండా వదులుతాము. అదే మరి లాస్ట్లో పోతానే నేను కానీ వాడు కానీ ఎవరైనా పిల్లలు కూడా పట్టుకొని ఇస్తారు. మీకు బెస్ట్ ఇది ఏది అనిపించింది? బెస్ట్ ఇదంటే కొలమాసనపల్లి అన్ఎక్స్పెక్టెడ్గా 8వ ప్రైజ్ కొట్టినాము. నెక్స్ట్ వచ్చి శ్రీరంగరాజపురము, అక్కడ కూడా 13వ ప్రైజ్ కొట్టింది. నెక్స్ట్ అంటే జరవారిపల్లి, నూనెవారిపల్లి పర్వాలే, మంచి అనుకున్న ప్రైజ్ కంటే ఇంకా మంచి ప్రైజ్ కొట్టింది. 2025లో మీ యొక్క సజెషన్స్? 2025లో అందరూ చెప్పిన మరే అట్టు డబ్బులు ఎక్కువ పెడుతున్నారు ప్రైజ్ మనీ కంటే. ఇంకోటి ప్రైజులు తక్కువ పెడతా ఉన్నారు, అదొకటి. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ప్రైజులు ఇస్తారు, రీడింగు ఎక్కువ గాంబ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఫస్టే ఫిక్స్ చేస్తారు, 1 to top 5 ప్రైజులంతా ఫిక్స్ చేసి ప్రైజులు ఇస్తూ ఉన్నారు. అది లేకుండా చూసినారంటే మేము కూడా కొంచెం మంచి ప్రైజులు కొడతాము, అదొకటి. వస్తారు కదా జనాలు, ఎలా ఉంటాను అంటే మీరు పిలిస్తేనే వస్తారా లేకపోతే మీకంటే ముందుగానే వస్తారా? మేము ఎవరిని పిలిచే పని లేదు. ఇంకోటి ఏమంటే పాంప్లెట్ వస్తానే మాకు వాళ్ళే షేర్ చేస్తారు. మేము అడిగే పని లేదు, మేము పండగకి వేయాలని మేము సూచిస్తే పని లేదు. వాళ్ళే మాకు పాంప్లెట్ పెట్టి ఈ పండగకి వేద్దాం ఇది ఎద్దుని అనేసి వాళ్ళే అడుగుతారు. వాళ్ళ ప్రకారమే వెళ్తాం మేము. వాళ్ళు 6 గంటల నుంచి మాకు మమ్మల్ని ఫోర్స్ చేస్తారు, ఎద్దు ఆడుంది వెళ్దాం పదండా రెడీ చేస్తాము అనేసి. అది మా పిల్లల దగ్గర అదంటే మాకు కొంచెం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఇంకా చాలా ఆశలు, ఎద్దుల మీద జల్లికట్టు మైలర్ నాకు ఫుల్ పిచ్చి. చిన్నప్పుడు ఇంకా కొన్ని ఎద్దులు తెచ్చినాము కానీ అమ్మేసినాము. ఈ ఎద్దు తెచ్చి 3 ఏళ్ళు అవుతుంది. పేరు కోసమే కేవలం పెట్టుకోండి ఈ ఎద్దు, డబ్బుల కోసం అయితే కాదు. ఇప్పుడు మీరు ఎద్దు స్టార్టింగ్లో పెట్టినారు లేకపోతే ఇంతకుముందు ఏదైనా ఎద్దులు ఏమైనా పెట్టినారు? అంటే నా చిన్నప్పుడు మా నాయన మా పెద్దనాయన వాళ్ళంతా ఇంట్లో ఎద్దులు ఉండినాయి. అప్పుడు ఇంకా నాకు ఆలోచన వచ్చింది, నేను పెద్దోడైతే ఎద్దు తీయాలా, ఖచ్చితంగా ప్రైజులు కొట్టాలా అనే ఒక ఆనందంతో పెద్దోడయ్యి ఈ ఎద్దు తీసినాము. చందంగా ఉంది. ఇంతకుముందు ఈ ఎద్దు కాకుండా ఇంతకుముందు పెట్టినాము ఆంధ్ర మన్నాది మన్నాను అనేసి RX విడతం పెట్టి RX 100 వాళ్ళకి ఇచ్చినాము తెల్లెద్దు. అది ఇప్పుడు దీంట్లో ఉంది, సోలగిరిలో ఉంది. నా పేరు చిన్నక్క,
మా ఎద్దు ఎంపీటీ రాజా నాకు కొడుకు వానికన్నా ఎత్తుగా ఈ ఎద్దును సాక్కుంటా ఉన్నాము. దేవునికి పూజ చేసి మైలేరు కంపిస్తే క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఈస్ట్ టు మరట్ కాలేజ్ లాగ్స్.